కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. హలో సార్, నమస్తే. మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుధీర్ కుమార్. నేను రిటైర్డ్ ప్రొఫెసర్ని. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా చేసి 31st మేకు రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిన తర్వాత ఒక 2 months యూఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఆఫర్ ఇస్తామంటే ఫస్ట్ చూసి ఫెసిలిటీస్ అన్ని చూసిన తర్వాత నచ్చిన తర్వాత జాయిన్ ఓవర్ హియర్. మీరు సార్? నమస్తే. మీ పేరు? నా పేరు మనోహర్ రావు. నేను కూడా జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ కాలేజ్లో ప్రొఫెసర్స్ కూడా పిహెచ్డి చేయకుండా హైలీ క్వాలిఫైడ్ లేని ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు టీచ్ చేస్తున్నారు, వాళ్ళకి అర్హత ఏముంది అని మాట్లాడుతున్నారు. నిజంగానే కాలేజ్లో ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ టీచర్స్ లేరంటారా? లేదండి, ఇదంతా వాస్తవం. ఎందుకంటే ఐసీఆర్ ఒకటి ఏంది కదా అంటే ఇక్కడ మనకున్న దాదాపు 130 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పిహెచ్డి క్వాలిఫైడ్ ఓన్లీ. అండ్ ఐసీఆర్లో ఎక్కడ కూడా కంపల్సరీ పిహెచ్డి వాళ్ళే ఉండాలని కూడా ఇక్కడ లేదు. సో ఇంతకుముందు ఏం చేస్తారు కదా అంటే యూజీసీలో 2018లో ఒక రెగ్యులేషన్ వచ్చింది, ఏంది అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కొరకు పిహెచ్డి షుడ్ బి మేడ్ కంపల్సరీ అని చెప్పేసి. తర్వాత యూజీసీ దాన్ని అమెండ్ చేసింది, మళ్ళీ 18 నుంచి 21కి చేశారు. 21 నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. రీసెంట్లీ జస్ట్ ఒక 1 week బ్యాక్ ఐసీఆర్ కూడా ఒక గైడ్లైన్ ఇచ్చేసింది, ఏది పిహెచ్డి కంపల్సరీ కాదు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కొరకు, ఎంఎస్సీతో కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి. అంటే దాంతో మేము ఎంఎస్సీ ఉందని చెప్పడం లేదు, బట్ out of 130 మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ పిహెచ్డి ఓన్లీ. అండ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ క్వాలిఫైడ్. సిస్టమేటిక్గా క్లాసెస్ జరుగుతుంటాయి, సిస్టమేటిక్గా తీసుకుంటాము. అవన్నీ వాళ్ళు చెప్పిన చాలా మటుకు అబద్ధం అండి. వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, వాళ్ళు ఏమడుగుతున్నారో. నేను చూశాను, మీరు చాలా మటుకు ట్రోల్స్లో చూశాను, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా ఏదో మాట్లాడుతున్నారు. ఒక అతను అన్నాడు, ఏంటి మమ్మల్ని ఫీల్డ్కి తీసుకెళ్ళి చేయించడం లేదని చెప్పేసి. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్రీ ప్రాక్టికల్కు మేము బయటికి ఫీల్డ్కి తీసుకెళ్తాము. ఆ పారలు ఎంతమందికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఏంటిది ఏం కథ అని. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇక్కడ ప్రాక్టికల్స్ కూడా ముందటే ఉన్నాయని మీరు చూస్తే కూడా ఫీల్డ్స్ ఉంటాయి ముందటే, చాలా మటుకు అక్కడే చేయిస్తాము. అండ్ వాళ్ళు అన్నంతగా ఏం లేదు అనేది. రోజు ఎందుకు సార్ మన స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఇక్కడ చదివిన వాళ్ళే తిరగబాటు చేస్తారు, అద్దాలు పగలగొట్టారు, దిష్టి బొమ్మ తగలబెట్టారు, ఎందుకు అట్లా? లేదు, మీరు ఒకటి చూడాల్సింది ఏంది కదా అంటే, ఆ రోజు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎవరితో స్టార్ట్ అయింది, అందులో అసలు స్టూడెంట్స్ ఉన్నారా లేదా? మీరు జస్ట్ ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ చూడండి వీడియో. సో అందులో స్టూడెంట్స్ ఎవరు లేరండి, ఎక్సెప్ట్ 1 or 2 పేరెంట్స్. దాట్ టు వాళ్ళ సన్ ఆర్ డాటర్ ఫెయిల్ అయ్యని చెప్పి వాళ్ళు కొద్దిగా ఇది చేశారు తప్పించి, అవుట్ ఆఫ్ 460 కాంట్ యూ ఎక్స్పెక్ట్ 20 స్టూడెంట్స్ టు ఫెయిల్? మీరు ఏ యూనివర్సిటీ అని తీసుకోండి అండి, అట్లా ఉండదు అది ఎక్కడ కూడా. యూనివర్సిటీలో డిటైన్ చేస్తారా ఇట్లా అన్నిసార్లు ఫెయిల్ అయినా? జయశంకర్ నుంచి వచ్చాను, అక్కడ కూడా సేమ్ రూల్ ఉంది. ఏది ఫస్ట్ మీ 3rd yearకి వెళ్ళాలంటే కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా క్లియర్ కావాలి. తర్వాత మీరు ఫైనల్ ఇయర్ వెళ్ళాలంటే ఇవన్నీ ఫస్ట్ ఇయర్ సార్ అన్ని కంప్లీట్ కావాలి. ఎందుకు పెట్టింది ఐసీఆర్ అంటే, మీరు ఒకసారి ఫైనల్ ఇయర్లో రావేప్కి వెళ్తారు. రావేప్ అంటే రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. అంటే రైతులతోటి ఉండాలి, రైతులతోటి మమేకం కావాలి, వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళాలి. సో మీరు అక్కడ ఉండి మళ్ళీ ఎగ్జామ్స్ కానీ ఇటు రావడం అంత ఉండొద్దు. వాళ్ళు సపరేట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఈ లాస్ట్ 1 year కంప్లీట్గా రూరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానివ్వండి, అగ్రో ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఏఈఎల్పి అంటారు, అంటే అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఈ 3 ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటివరకు అన్ని కంప్లీట్ కావాలని చెప్పి చేశారు. సో అటువంటిది ఏం లేదు, ఐసీఆర్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాం దీంట్లో. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కాలేజీలో చూసినట్టయితే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మీరు ఇక్కడ చూడండి, ఎంత హైడ్రోపోనిక్స్. ఎక్కడ మీకు ఈ కాలేజీలో ఇంత టెక్నాలజీ అంటే హైడ్రోపోనిక్స్, పాలీ హౌజెస్, ఫీల్డ్. మీరు ఫీల్డ్కి వెళ్తే ఎంత బ్యూటిఫుల్. ఇక్కడ మీరు పిల్లలు ఆరోపిస్తున్నారు కదా, మమ్మల్ని ఫీల్డ్కి అవుటింగ్కి తీసుకెళ్ళట్లేదు, మాకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ చూపించట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు మనం మీరు ఇప్పుడే ఫీల్డ్లో పోయి చూస్తే ఎంతమంది పిల్లలు ఎలా వర్క్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాలేజీలో ఎట్లుంటుందంటే ప్రాక్టికల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది, థియరీ క్లాస్లో థియరీ చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడే చూస్తుంటే వర్టికల్ గార్డెన్స్, మనకి ఈ హైడ్రోపోనిక్స్, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇంకా మీరు లోపల పోతుంటే అన్ని, అంటే ఇంకా పాలీ హౌజెస్, అన్ని చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి కాలేజీలో, ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి ఫ్యాకల్టీ కూడా అన్నారు, చాలా మట్టికి పిహెచ్డీస్ ఉన్నారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో చూస్తే అంతా పిహెచ్డీసే ఉన్నారు. అంటే అట్లా పిహెచ్డీస్. ఎందుకు పిల్లలు ఇట్లా ఆరోపిస్తున్నారు? వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు చెప్పిన వాళ్ళు మీరు చూసుకోండి, ఇద్దరే మాట్లాడారు. కొంతమంది ఆడపిల్లలు కూడా
ఎవరైతే హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయని మాట్లాడుతున్నారు. ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ బికాస్ ఐఎమ్ ఓన్లీ ఫర్ కన్సర్న్ విత్ ఇక్కడ క్లాసెస్ గురించి అకాడమిక్స్ గురించి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఫీజులు కూడా ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, పైన 2 లక్షల పైన ఉన్నాయి ఫీజులు. టర్మ్ ఫీజెస్ కూడా, టర్మ్ ఫీజులు ఇప్పుడు జనరల్లీ మనం ఏ కాలేజ్కి వెళ్ళినా టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 ఉంటుంది కదా. సో ఇక్కడ మాత్రం అలా లేదు. ఇయర్లీ ఫీజు పెట్టారండి, ఇయర్లీ ఫీజు పెట్టి తీసుకుంటున్నారు అండ్ ద ఫీజు ఆర్ రీజనబుల్. ఐ కెన్ అష్యూర్లీ సే దట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారమే ఉన్నాయి. వాళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారు కదా అంటే డిపెండింగ్ అపాన్ ద పర్సెంటేజ్ హై ఉంటే ఫీజు తగ్గిస్తున్నారు. సో డిపెండింగ్ అపాన్ దట్